హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి చాలా స్పెషల్ వీడియో అనమాట. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది నా చేతిలోకి రావాలని చెప్పి. సో నేను మీకు రివ్యూ ఇవ్వాలి, ఇందులో ఏంటేంటి ఉంటాయి, నేను ఎలా యూజ్ చేస్తాను, చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను నేను. సో ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ రోజు నేను ఫుడ్ ప్రాసెసర్ వీడియో అనమాట. ఈరోజు మీరు తమిళ బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ఈరోజు ఈ వీడియో అనేది. సో ఇది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకుందామని, బట్ నేను ఇది పర్చేస్ చేసుకోలేదు. ఇది నాకు గిఫ్ట్ కింద వచ్చింది అనమాట. సో ఆ గిఫ్ట్ ఎవరు ఇచ్చారు అండ్ ఇది మనం అన్బాక్సింగ్ చేసేసి ఇది ఎలా అయితే మనం ఫిట్ చేసుకుంటామో, ఎలా అయితే మనం యూజ్ చేస్తామో, ఎంతవరకు మనకి ఎన్ని రకాలుగా మనకి యూజ్ అవుతుంది అనేది వీడియోలో చూసేద్దాము. సో మనం లేట్ చేయకుండా అంతే ఎక్సైట్మెంట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇదే నా ప్రీతి జోడియాక్ ఫుడ్ ప్రాసెసర్ అనమాట. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది నా చేతిలోకి రావాలని. ఇది వచ్చేసి మాకు గిఫ్ట్ కింద వచ్చింది, మేము పర్చేస్ చేసుకోలేదు, గిఫ్ట్ కింద వచ్చింది. ఇది ఎవరు గిఫ్ట్ చేశారంటే ప్రవీణ్ వాళ్ళ బావ గిఫ్ట్ ఇచ్చారు. ప్రవీణ్ వాళ్ళ మామయ్య వాళ్ళ అబ్బాయి అనమాట. నేను ఇంతకు ముందు చాలా సార్లు నేను మీకు చెప్పాను అండ్ ఆల్సో తిరుపతి వ్లాగ్స్ చేసినప్పుడు కూడా నేను మీకు మెన్షన్ చేశాను. చరణ్ అన్నయ్య ఇది మాకు గిఫ్ట్ ఇచ్చారనమాట. అంటే ప్రవీణ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ రెండో అబ్బాయి చరణ్ అనమాట తన పేరు. తను గిఫ్ట్ ఇచ్చారు. నేను కుకింగ్ అది ఎక్కువ చేస్తుంటాను కదా, ఇలా గిఫ్ట్ ఇచ్చారు. నాకు చాలా బాగా నచ్చింది. నేను షాక్ అయ్యాను అనమాట ఈ గిఫ్ట్ చూసి. అంటే నేను తీసుకుందామని ఇప్పటి నుంచో అనుకొని నాకు అవసరమా లేదంటే ఇప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేయడం అవసరమా అని ఆలోచిస్తుండగా మన చేతిలోకి వస్తే అదొక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ నా దగ్గరికి 1 month అయింది, బట్ నేను ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు. సో ఇన్ డీటెయిల్డ్గా నేను మీకు చెప్దాము రివ్యూ అనేది. అండ్ ఆల్సో నేను కొత్తగా చూస్తున్నాను అండ్ ఆల్సో నేను ఎలా యూజ్ చేస్తాను, ఏంటి ఇందులో ఏంటి అనేవి మనం డీటెయిల్గా చూడటం కోసం నాకు కొంచెం టైం పట్టింది వీడియో చేయడం కోసం. సో ఇప్పటి నుంచి నేను అక్కడ ప్లాట్ఫామ్ ఉంది కదా, ఆ ప్లాట్ఫామ్ పెట్టేస్తా. హ్యాపీగా మనకి సమ్మర్ కాబట్టి సమ్మర్ ఇందులో జ్యూసర్ కూడా ఉంటుంది. జ్యూసెస్ చేసుకుంటూ చక్కగా మనం వంట కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సలాడ్స్ ఏదైనా సరే హ్యాపీగా చేసేసుకోవచ్చు కదా ఇందులో. అందుకని ప్రవేశానికి గిఫ్ట్స్ వచ్చిన వాటిలో నేను ఒక 2 వీడియోస్ చేశాను. అంటే గృహప్రవేశానికి నాకు వచ్చిన గిఫ్ట్స్ అని చెప్పి వీడియోస్ చేశాను కదా, బట్ అప్పటికి నా దగ్గరికి ఇది ఇంకా రాలేదు, అందువల్ల అప్పుడు నేను చూపించలేదు అనమాట. సో చన్నని నాకు చాలా బాగా నచ్చింది. సూపర్ అంటే సూపర్. మనం ఇది మీరు కూడా చూసేయండి సబ్స్క్రైబర్స్తో పాటు. ఇది నేను ఎలా అయితే రివ్యూ చేస్తాను ఏంటనేది. సో మనం ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేద్దాము. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, అంటే ఈ మెయిన్ పార్ట్ ఎలా పనిచేస్తుంది, ఏంటంటే దేని పనిచేస్తే ఆల్రెడీ మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు ఈ ఫుడ్ ప్రాసెసర్ గురించి. బట్ నేనైతే చేయడం కొత్త కదా, నాకు కొత్త కాబట్టి నేను ఎక్సైట్మెంట్తో చేస్తాను కాబట్టి. సో ఒక్కసారి మళ్ళీ చూసేయండి, ఓకేనా? అన్బాక్సింగ్ చేసేద్దాం ఇప్పుడు. ఇవి మొత్తం నాకు వచ్చిన ప్రొడక్ట్స్ అనమాట, బాక్స్లో వచ్చినవి. దీంతోపాటు మనకు వారంటీ కార్డ్ అది కూడా ఉంటుంది, మాన్యువల్ ఇన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది. నేను అన్బాక్సింగ్ చేశాను కానీ లెంత్ వీడియో అయిపోతుందని కట్ చేసేసి ఇలా పెట్టి చూపిస్తున్నాను. సో దట్ మీకు ఏంటి వచ్చాయి అనేది ఒక ఐడియా వస్తుంది కదా, అందుకోసం. ఇంకా మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసేద్దాము, ఎలా యూజ్ చేస్తాము ఏంటనేది, ఓకేనా? అండ్ నేను నేమ్స్తో పాటు చెప్తాను సో దట్ మీకు ఈజీగా కూడా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీతోనే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మీకు చూపించేటప్పుడే కొంచెం బుట్టది పెట్టుకొని దాని మీద పెట్టుకుంటున్నా. మనం ఏదైనా కొత్త వస్తువుకి ఇలా పెట్టుకుంటాం కదా సెంటిమెంటల్గా, మంచి రోజు చూసుకుని ఓపెన్ చేసుకున్నాను, వీడియో చేసుకున్నా. సో ఇదనమాట. అండ్ ఇలా ఓపెన్ చేసేస్తున్నాను. దాని తర్వాత ఫస్ట్ నేను దీన్ని బేస్ యూనిట్ అంటారనమాట. 750 watt మోటార్తో వస్తుంది ఇది, ప్రీతి జోడియాక్ది. ఇది చూసారా, ఆన్ చేయగానే బ్లూ లైట్ వెలుగుతుంది. బ్లూ లైట్ వెలిగితే అది ఆన్ చేస్తున్నాడు అనమాట. దాని తర్వాత మనం ఈ ఫస్ట్ జ్యూస్ చేసుకునేది బౌల్ పెట్టేద్దాం. దీన్ని సిట్రస్ బౌల్ అంటారు. తర్వాత దీన్ని సిట్రస్ కోన్ అంటారనమాట. దీంతో మనం బత్తాకాయ జ్యూస్ కానీ లేదంటే బత్తాకాయలు, నిమ్మకాయలు ఇలాంటివి మనం జ్యూస్ లాగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసేద్దాము. మిట్టు చాలా ఎక్సైటింగ్గా తిరుగుతున్నాడు పక్కన, అందుకోసం చెప్పి ఫస్ట్ దీంతోనే ఓపెన్ చేసాం. దాని తర్వాత మనం కింద పెట్టాం చూసారా, దాన్ని మాస్టర్ చెఫ్ బ్లెండర్ అంటారనమాట. మాస్టర్ చెఫ్ బ్లెండర్ మనం ఎక్కువ యూజ్ అవుతుంది. దానిపైనే సిట్రస్ది కానీ చాపర్ కానీ ఇవన్నీ దాని మీద పెట్టుకోవాలి. దీనికి లాక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, చక్కగా మీరు లాక్ చేసేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. చూసారా జ్యూస్ ఎంత ఈజీగా వచ్చిందో, చాలా ఈజీగా వచ్చింది. నాకు అంటే మీకు ఎక్కువ మంది ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట, మంచిగా యూజ్ అవుతుంది ఇది. ఇది లాక్ కూడా పర్ఫెక్ట్గా లాక్ అవుతుంది. చక్కగా గ్లాస్లో వేసుకొని ప్యూర్ జ్యూస్ తాగినట్టు చక్కగా బాగుంటుంది అనమాట మనకి సమ్మర్లో. ఇది నేను రివ్యూ ఏం చేయట్లేదు, జస్ట్ నాకు వచ్చింది కాబట్టి, నాకు నచ్చిన ప్రోడక్ట్ కాబట్టి జస్ట్ నేను జెన్యూన్ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. దాని తర్వాత ఇది పెట్టేస్తున్నాను నేను మాస్టర్ చెఫ్కి. మాస్టర్ చెఫ్ జార్ చూపించాను కదా, దాని కింద బేస్ అనమాట ఇది.
ఇది మనం ఫిక్స్ చేసేసుకొని ఇది మనం సెపరేట్ చేసుకొని వాష్ చేసేసుకోవచ్చు. జ్యూస్ చేశాను కదా, అది కొంచెం వాష్ చేసేసుకొని చాపర్ అనేది పెట్టుకుంటున్నాను. దీన్ని చాపింగ్ బ్లేడ్ అంటారు. దేనికైనా ఇది పెట్టడం ఇంపార్టెంట్. ఈ క్యాప్ పెట్టుకున్న తర్వాత ఈ చాపింగ్ బ్లేడ్ పెట్టేసుకుంటాము. దాని తర్వాత మనం వెజిటబుల్స్ కానీ లేదంటే ఆనియన్స్ కానీ చాప్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. చాపర్ బ్లేడ్ అంటారు లోపల ఉన్న దాన్ని. ఇక్కడ నేను ఆనియన్స్ చాప్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఆనియన్స్ కానీ లేదంటే బాగా మనకి చిన్న చిన్న ముక్కలు కావాలన్నా దేనికైనా సరే ఈ బ్లేడ్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే గ్రేటింగ్కి స్లైసింగ్కి కాకుండా కట్టింగ్కి అనమాట, అంటే చాపింగ్కి. జస్ట్ ఒక్క దగ్గర మీరు తిప్పితే సరిపోతుంది. జస్ట్ ఎంత ఫాస్ట్గా అవుతుందంటే అంత ఫాస్ట్గా అవుతుంది. మోటార్ మాత్రం చాలా స్పీడ్గా తిరుగుతుంది. పిల్లల్ని కొంచెం పక్కన పెట్టి మీరు యూస్ చేయటం మంచిది. పిల్లల్ని పక్కన పెట్టుకున్న మీరు అది కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. చిన్న చిన్న ముక్కలు వచ్చాయి చూసారా, నేను ఫాస్ట్గా చూపిస్తున్నా. దాని తర్వాత మన కొబ్బరి కూరు ఎక్కువగా మనం ఇబ్బంది అవుతుంది కదా, సో కొబ్బరి కూర కూడా చాపింగ్ బ్లేడ్లోనే వేసేసుకొని ఒకసారి ఇది కూడా చూసేద్దాం ఎంతవరకు మనకి కొబ్బరి కూరగా అవుతుందో ఒకసారి చూసేద్దాం. నేను అనుకున్నాను కొంచెం వాటర్ ఉంది కదా పేస్ట్ లాగా అయిపోద్దేమో అనుకున్నాను, కానీ చాలా బాగా బ్లెండ్ అయింది. మనకి స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లోని వెంటనే ఏదైనా కర్రీస్లోకి చేసుకోవడానికి చాలా బాగా వస్తుంది. చూసారా, చిన్న చిన్న టైనీ పార్టికల్స్, మరీ అంత పేస్ట్లా కాకుండా చాపింగ్ అంటే చాపింగ్ లాగే అవుతుంది. చాలా చాలా బాగుంది. సో చాలా బాగా బ్లెండ్ అవుతుంది. చాపింగ్ బ్లేడ్ మనం చూసేసాం కదా. దాని తర్వాత మనం స్లైసింగ్ బ్లేడ్ చూద్దాము. బ్లేడ్ హోల్డర్ డిస్క్ అంటారు దీనికి రెండు వస్తాయి అన్నమాట. అదొకటి గ్రేటింగ్ చేయడానికి, ఒకటి స్లైసింగ్ చేయడానికి అనమాట. గ్రేటింగ్ బ్లేడ్, స్లైసింగ్ బ్లేడ్ అంటారు వీటిని. దాన్ని చూసారా నేను అలా హోల్లో పెట్టి ఫిక్స్ చేసేసాను. ఫిక్స్ చేసి పెట్టేసుకొని మాస్టర్ చెఫ్ జార్కి నేను ఇప్పుడు ముల్లంగి క్యారెట్ స్లైసింగ్ చేస్తున్నాను. చూసారా, ఒక్క సెకండ్లో అయిపోతుంది. నాకు అది చూసి ఎంత హ్యాపీ అనిపించిందంటే సూపర్ అది ఇది అని చెప్పి మనం వీడియోస్లో చూసి మన దగ్గరికి వచ్చాక ఎక్సైటింగ్ ఉంటుంది కదా, అట్లాగా. దానికి ఒక పుషర్ ఇస్తారు. ఆ పుషర్తో మనం తోస్తే ఆ చిన్న ముక్క ఉన్నా సరే కిందికి మనకి చాప్ అయిపోతుంది అనమాట. నేను మీకు ముల్లంగి ఎంత నీట్గా స్లైస్ అయింది తెలుసా, చాలా థిన్ స్లైసెస్ లాగా అయ్యింది. మరీ అంత లావుగా కాకుండా చాలా థిన్గా అయింది. దాని తర్వాత ఇక్కడ నేను క్యారెట్ చూసారా కొంచెం క్రాస్గా పెట్టి ఒకసారి తిప్పేసరికి మనకి సలాడ్స్లోకి ఏదైనా మనం డెకరేషన్ పర్పస్కి క్యారెట్ యూజ్ చేసేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది. ఎవరైనా మన గెస్ట్లు వచ్చినప్పుడు మంచిగా డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగా యూస్ అవుతుంది. దాని తర్వాత మనం బీట్రూట్ చూసేద్దాం. ఇప్పుడు బీట్రూట్ ఇది మొత్తం గ్రేట్ చేసేసుకొని మనం ఇది స్లైసింగ్ చేసేద్దాము. స్లైసింగ్ బ్లేడ్ ఉంది చూసారా, స్లైసింగ్ బ్లేడ్ కూడా ఇందాక చాపింగ్ ప్లేట్ పెట్టినట్టే గ్రేటింగ్ బ్లేడ్ పెట్టేసుకొని నేను కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని పుషర్తో పుష్ చేస్తూ ఇలా చేస్తున్నా. ఇలా పుషర్తో పుష్ చేస్తూ మీరు ఒక్కసారి ఇలా తిప్పారంటే కింద వరకు వచ్చేస్తుంది. నాకు ఇది మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. గ్రేటింగ్కి స్లైసింగ్కి సూపర్. సలాడ్స్కి మెయిన్ చాలా పర్ఫెక్ట్. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ఇంత వెయిట్ చేశానా ఈ ప్రోడక్ట్ గురించి, నాకు అంతే హ్యాపీగా అనిపించింది అనమాట. అండ్ దట్టు కొంచెం ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది కదా అని చెప్పి నేను ఒకేసారి అన్నీ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి ఇలా చేస్తున్నా వీడియో అనేది. సో మళ్ళీ ఇది మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చాలా ఫైన్గా గ్రేట్ అయింది. అది మాత్రం మనకి హల్వాస్ అవి చేసుకోవడానికి చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇది వచ్చేసి మనం చపాతీస్ అవి చేసుకోవటానికి నీడల్ బ్లేడ్ అంటారు దాన్ని. దాని తర్వాత మనకి ఈ పుషర్ ఉంది కదా, పుషర్కే మనకి మార్క్స్ అనేవి ఉంటాయి. ఆ మార్క్స్తో మనం చపాతీ పిండి అది నీట్ చేసేసుకోవచ్చు, అంటే చపాతీ డోలా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మైదా వేశాను. మైదా కొంచెం అదేంటంటారు రవ్వ, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నా. దేనికోసం అంటే బొబ్బట్లు చేయటం కోసం. కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను. లిడ్ పెట్టేసుకొని
జస్ట్ ఒకసారి ఇలా కలుపుతున్నాను, ఎందుకంటే ఆ నెయ్యి సాల్ట్ ఇదంతా చేయడం కోసం. అండ్ దానికి పుషర్ బ్లేడ్కే మార్క్స్ ఉంటాయని చెప్పాను కదా, దాని ప్రకారం మనం వాటర్ ఫ్లోర్ యాడ్ చేసేసుకుంటే అది చక్కగా నీడ్ అయిపోతుంది. చాలా సాఫ్ట్గా నీడ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే నేను ఈ బొబ్బట్ల గురించి అని చేశాను కదా, చపాతీ పిండి నా దగ్గర ఇంట్లో లేదనమాట వీడియో చేసేటప్పుడు, అందువల్ల ఇలా బొబ్బట్ల కోసం నీట్ చేసుకున్నాను. ఇట్లాగా చూసారా, చాలా చాలా మెత్తగా అయింది. ఎలా అయితే కన్సిస్టెన్సీ రావాలో మనం దానికి తగ్గట్టు వాటర్ పోసుకుంటే ఆ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్లో ఉంటాయి డీటెయిల్స్ అన్నీ, అవి దాని ప్రకారం మనం చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది వచ్చేసి 3-in-1 ఇన్స్టా ఫ్రెష్ ఫ్రూట్ జార్ అనమాట. దీనికి ఇట్లాగా జార్ బ్లేడ్స్ అనేవి ఇస్తారు. ఇది మనం ఒకసారి పెట్టి చూసేద్దాము. పక్కన స్పౌట్ క్యాప్ ఉంటుంది. స్పౌట్ క్యాప్ మనం ఒక జ్యూస్కి తీసుకోవాలి, ఒక జ్యూస్కి రిమూవ్ చేసుకోవాలన్నమాట. దీనికి లాక్ కూడా ఉంటుంది. జాగ్రత్తగా అది మాన్యువల్ ఇన్స్ట్రక్షన్లో చూసుకొని మనం అది లాక్ చేసేసుకోవాలి, లేదంటే ఇబ్బంది అవుతుంది. మనం యూస్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్పౌట్ క్యాప్ అంటారు. స్పౌట్ క్యాప్ తీసేసి నేను పెడుతున్నాను. స్పౌట్ క్యాప్ ఎప్పుడు పెడతారంటే జ్యూస్ బయటికి రాకుండా ఉండడానికి స్పౌట్ క్యాప్ పెడతారు. ఇది నేను ఏం చేస్తున్నానంటే లోపల ఫిక్స్ చేసేసి 3-in-1 జార్లోని ఇది మనం పుష్ చేసుకుంటూ జ్యూస్ చేసుకుంటాం కదా, అంటే మనకి పల్ప్ లోపల ఉండిపోతుంది, బయటకు వచ్చేసి నార్మల్ జ్యూస్ వస్తుంది అనమాట. అట్లా నేను ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నా. యాపిల్స్ పెడుతున్నా. యాపిల్స్ ఏంటంటే మనకి పల్ప్ అనేది లోపల ఉండిపోవాలి కాబట్టి ఇందులో మనం నారింజ తొనలు, బత్తాకాయ తొనలు, లేదంటే ఈ వాటర్ మిలన్ ఇలాంటివన్నీ మనం జ్యూస్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని పుష్ చేస్తున్నా. పుష్ చేస్తూ ఉంటే మనకి లోపల పల్ప్ ఉండిపోతుంది, బయటికి ప్యూర్ జ్యూస్ అనేది వస్తుందన్నమాట. హ్యాపీగా మనం షుగర్ ఏం యాడ్ చేయకుండా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఇలా తీసుకోవచ్చు. ఏదైతే పల్ప్ మనకు అవసరం లేదో అలాంటివి ఇందులో వేసుకోవాలన్నమాట. స్పౌట్ క్యాప్ తీసేసుకొని ఇట్లా అటాచ్మెంట్ అనేది పెట్టేసుకుంటే మనకి జ్యూస్ అనేది బయటకు వస్తుంది. దాని తర్వాత ఇందులో నేను మ్యాంగో జ్యూస్ చేశాను. యాపిల్ జ్యూస్ చేశాను కదా, ఒక 2 యాపిల్స్ అలా వేస్ట్ చేశాను, కొంచెం తక్కువ వాటర్ వేసి ఇంత జ్యూస్ అనేది వచ్చింది. చిన్న చిన్న యాపిల్స్ అనమాట. నేను లోపల పల్ప్ కూడా చూపిస్తాను చూడండి, ఎంత అంటే వేస్టేజ్ ఏం అవ్వదు అనమాట మనకి. చూసారా, ఇది పల్పు. మనం అది వడకట్టుకుంటాం కదా, వడకట్టుకునే ఇంకా అవసరం లేకుండా ఇలాగ పల్ప్ అనేది లోపల ఉండిపోతుంది. ఇది ఇది ఆప్షన్ అనమాట ఈ జ్యూసర్తోని. మిట్టు హ్యాపీనెస్ చూసారా పక్కన, వాడికి జ్యూసెస్ అంటే చాలా ఇష్టం అనమాట. దాని తర్వాత మనం ఇందులో మ్యాంగో జ్యూస్, ఇంకో క్యాప్ ఉంటుందని చెప్పాను కదా 3-in-1 జ్యూస్, దాంట్లోని అది కూడా మనం అటాచ్ చేసేసుకొని ఇదిలా బటన్ కింద ప్రెస్ చేస్తే అది రిమూవ్ అయిపోతుంది. సో ఇంకో బ్లెండర్ కూడా నేను పెట్టేస్తున్నాను, దానికి అటాచ్ చేసేసి ఇలా పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఇది రిమూవ్ చేసేసి స్పౌట్ క్యాప్ పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు బయటికి వద్దు, జ్యూస్ లోపలే ఉండాలి కాబట్టి. పల్ప్తోనే కావాలి నాకు మ్యాంగో జ్యూస్. అందువల్ల మ్యాంగో జ్యూస్ ఏంటంటే మనకి థిక్గా వస్తుంది, పల్ప్తోనే చేసుకుంటాం కాబట్టి నేను కొంచెం షుగర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసేసుకుంటున్నాను, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని. చాలా ఫైన్గా అవుతున్నాయి జ్యూస్, కానీ స్మూతీస్కి పర్ఫెక్ట్ అనమాట. స్మూతీస్కి లేదంటే పల్ప్ అది రాకుండా ఉండే జ్యూసెస్కి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. చూసారా ఎంత థిక్గా వచ్చిందో. దాని తర్వాత నార్మల్ జార్స్ ఉంటాయి కదా, నార్మల్ జార్స్ కూడా ఇలా ఒకటి యూస్ చేసి చూద్దాము. ఇది నేను సాంబార్ పౌడర్ కోసం పెట్టుకున్నా. ఇలా పౌడర్ ఫస్ట్ చేసుకుని దాని తర్వాత సాంబార్ పేస్ట్ కోసం ఇలా బ్లెండ్ చేశాను. ఒక్క నెంబర్ మీరు తిప్పితే సరిపోతుంది, చాలా చాలా బాగుంటుంది. మీరు ఎక్కువ యూజ్ చేస్తున్నప్పుడు మోటార్ కొంచెం హీట్ ఎక్కుతుంది, అప్పుడు మీరు 5 minutes ఆగి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, నేను ఈరోజు ఇస్తున్న ప్రీతి జోడియాక్ ఫుడ్ ప్రాసెసర్ రివ్యూ. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే సూపర్ అంటే 5 stars ఇస్తాను. మ్యాక్సిమం అన్నీ కూడా కవర్ చేశానని అనుకుంటున్నాను. గ్రేటింగ్, చాపింగ్, నీడింగ్ అండ్ జ్యూసింగ్ ఇవన్నీ కూడా ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ ప్రోడక్ట్ గురించి నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను, నా దగ్గరే ఉంటుంది కాబట్టి. సో మీకు నచ్చిందా అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. రేపు నేను సూపర్ వ్లాగ్తో కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు, పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే రోజు నోటిఫికేషన్స్ అని వస్తాయి. ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయడం మర్చిపోవద్దు. ఇన్స్టాగ్రామ్ చాందిని ప్రవీణ్ అని ఉంటుంది.
ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో నాకైతే బీట్రూట్ స్లైసింగ్ మాత్రం, గ్రేటింగ్ మాత్రం సూపర్ నచ్చింది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, టేక్ కేర్, బాయ్, సేఫ్గా ఉండండి, బాయ్.